బోర్ కొడుతుంది. చిన్న కలెక్ట్ చేద్దాం. దాంతో పాటు రణ్యాన్ని కూడా పిలుద్దాం. రణ్య రణ్య ఏంటే నిద్ర ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటావు. ఇది ముఖ్యం. ముందు వాళ్ళు వస్తున్నా. ఈసారి ఒకటి ఎట్లా ఒకటి 10,000 సంపాదించు. ఆంటీ ఆంటీ చిన్న వాళ్ళు వచ్చినట్టున్నా. నేను ఎందుకు ఇస్తా? నేను వస్తాను. అట్లా అంటే ఎవరిస్తారు? నేను చూస్తాను. ఈ మనకి పక్కింటి రత్న ఆంటీ 1000 రూపాయలు ఇచ్చింది కదా. 1000 రూపాయలు. ఏంటి పక్కింటి రత్న నా 1000 రూపాయలు ఇస్తారా? నేను ఎందుకు తక్కువ అవుతా? నేను తక్కువే కాదు, నేను ఎక్కువే. ఎప్పుడు ముందు ఏంటండి పక్కింటి రత్న అంటే 1000 రూపాయలు ఇస్తాడా? అయితే ఉండండి, నేను 5,000 ఇస్తా. తీసుకోండి. ఇదొకటి. 1 2 5 తీసుకో. 5,000 పండుగ తీసుకో. 5,000 రూపాయలు. చెప్పిల్లా గ్రేట్. ఫస్ట్ 5,000కి నెక్స్ట్ వారికి కూడా బేకార్ చేస్తాం. సరే కదా. మనకి పక్కింటి లక్ష్మి ఆంటీ 5,000 ఇచ్చింది కదా. 5,000. అమ్మో పక్కింటి లక్ష్మి 5,000 ఇచ్చిందా? తనకు అంత సీన్ ఉందా? నేను ఎప్పుడు తగ్గను అమ్మా. ఏంటండి పక్కింటి లక్ష్మి 5,000 ఇచ్చిందా? అయితే నేను 10,000 ఇస్తాను. తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 తీసుకోండి. 10,000. 10,000. నెక్స్ట్ వేరు. ఇలా అందరినీ పక్కన చూస్తే మనం కోటీశ్వరాలే. నెక్స్ట్ పర్సన్ మనం. హాయ్ గైస్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, అన్ని కామెంట్స్ కూడా మంచిగా చేస్తారని నేనైతే అనుకుంటాను. ఈ వీడియోకి అయితే మేము ఎంత కష్టపడినామో బ్లూపర్స్ కూడా పెడతాము. అది చూసేయండి. సరే, రేపు సండే. ఈరోజు గణేష్ చతుర్థి అని గణేష్ అన్నది స్పెషల్ వీడియో చేస్తాం. రేపు సండే ఇంకొక వీడియోతో వస్తాం. బాయ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్. అమ్మో ఆ పక్కింటి లక్ష్మి 5,000 ఇచ్చిందా? మరి నాకెంత సీన్ ఉండాలా? నీకెంత దానికి అంత సీన్ ఉంటే నాకెంత సీన్ ఉండాలా అనల్లా. అమ్మో ఆ పక్కింటి లక్ష్మి 5,000 ఇచ్చిందా? దానికి ఎంత సీన్ ఉంటది? అమ్మో పక్కింటి లక్ష్మి 5,000. అమ్మో పక్కింటి లక్ష్మి వస్తానా?